హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినపప్పుతో వడలండి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇది ఒక నైట్ అంతా నానబెట్టానండి. పప్పు అయితే చూడండి, పట్టుకోగానే విరిగిపోవాలి. అలా అంటప్పుడే పప్పు మంచిగా నానిందని అర్థం. తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోనికి శుభ్రం చేసి పెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ పోయాలండి. హెవీగా పోయకూడదు. కొద్దిగా వాటర్ పోసి లేదా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మీరు ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా చూసారు కదా. దీని అంతటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి 3 స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఉప్మా రవ్వ వేసుకుంటే. అలాగే 2 స్పూన్ల బియ్యపిండి అంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా వడ అంటే చాలామంది ఎక్కువ ఆయిల్ ఉంటుంది అని అంటారు కదా. ఉండకుండా ఉండడానికి అయితే బియ్యపిండి వేసుకోవాలండి. రుచికి సరిపడి ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందులోనికి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మన ఆయిల్లో వేస్తా అన్నప్పుడే వంట సోడా వేసుకొని కలుపుకొని ఆయిల్లో వేసుకోవాలండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. తీసుకొని చేతికి మొత్తం వేళ్ళకు తడిపి చిన్న ముద్దలాగా తీసుకోవాలి. తీసుకొని మనం వడ షేప్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేడి ఆయిల్లో వేసుకోవాలండి. మీ కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకొని 1 నిమిషం అయిన తర్వాత దీన్ని ఇంకో వైపుకి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత వడ షేప్ లాగా ఎలా వచ్చేసాయో. మన ఇంట్లో మిక్సీతోనే అండి ఇవి. వేసుకుని 2 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చేది ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకొని పల్లి చట్నీతో సర్వ్